రాజుల బస్సుకి తగిలించి బస్ స్టాండ్కి పంపించు. రేయ్ ఎంతసేపు బస్సు తుడుస్తారా? ఊరోళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టి పారేస్తారు. పోతాను తీసుకొని ఇళయరాజా పాట ఇంటూ వెళ్ళు. రేయ్ నీళ్లు బండికి కొట్రా, పక్కనున్నాడు. గుడ్ సరేనా సరేనా పని చూడా అన్నా. ఎవరయ్యా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? విజయవాడకి వెళ్ళాలి, బస్ ఎక్కడానికి వచ్చాము. దానికి బస్ స్టాండ్కి పోవచ్చుగా. ఎన్ని బస్సులు ఇది బస్ స్టాండ్ కాదా? ఇది బస్ డిపోనయ్యా. ఇక్కడ బస్ రెడీ అయ్యి బస్ స్టాండ్కి వెళ్తుంది. అక్కడ బస్ ఎక్కి బెజవాడ పో. ఇది బస్ స్టాండ్ కే కదా వస్తుంది. మేము ఇక్కడే ఎక్కి బస్ స్టాండ్ కి వెళ్ళి విజయవాడకి వెళ్ళిపోతాం. బట్ట పోరా బయటికి. ఎర్రినా ఫుల్కా కిందకి దిగరా. దిగడం కుదరదు పోరా. వీడు ఖాళీగా ఉన్న బస్సులో సీటు పట్టుకోవడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఇంత త్వరగా మన దారికి రాడు. తీరా గానే నువ్వు షూట్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా? ఊరికే ఉన్న వాళ్ళని లోపలికి ఎందుకు లాగుతున్నావు? నిన్ను కాల్చి కాదురా కడిగి దించుతా అని చెప్పి పైపు తీస్తావా? చూడరా చింపిరి చుట్టూ ఇంకోసారి ఇట్రా చెప్తా. డీజిల్తో తడిపి తగలెట్టేస్తా. ట్రీట్మెంట్ అన్నా. నేను ఇంటికి వెళ్ళి రవణతో మాట్లాడొస్తా. రాజోలు బెజవాడ నుంచి కుర్రాలు వస్తారు, కూర్చోబెట్టు. ఎక్స్ట్రా దొబ్బకు. అనా అనా ఆపనా 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 బండి ఆపనా ఆపు. ఏమైందిరా? ఇల్లే కోర్టులో ఉంది. అన్నిలందరూ లాయర్లా కూర్చొని ఉన్నారు. నువ్వు గనక లోపలికి వెళ్తే నిన్ను అలాగే బోన్లో నిలబెట్టేస్తారు. నన్ను కాపాడడానికి లేడీస్ ఆర్మీ చిల్డ్రన్స్ నేవీ ఉందిరా. మరి ఇంకే. అవును కదా, దేవమ్మ లోపల ఉంది, నిన్ను కాపాడేస్తుంది. అనా అనా రాజోలు బెజవాడ నుంచి కుర్రాలు దిగిపోయారు. నెల్లూరు ఒంగోలు నుంచి సాయంత్రంకి వచ్చేస్తారు. ఓరి బండదవా, నన్ను అడగకుండా ఎందుకు రమ్మన్నావురా? నువ్వు భలేవాడివే. ప్రతి సంవత్సరం బాచిగాడి వర్ధంతికి ఏదో ఒక గొడవ తెచ్చి పెడుతున్నారు. ఈ సంవత్సరం పెసలుగా ఓ 50 మందితో గోదావరి దాటకుండా గోడ కట్టేద్దాం. ఏమంటావు? ఈ రాత్రికి ఎవడు రాడలే. ఉదయాన్నే వాళ్ళకి సీన్ సితారైంది. అన్నా అవసరానికి ఆన్లైన్ లో పిలిస్తేనే కత్తులతో వచ్చే కిరాక్ టీం అన్నా. వద్దంటే అప్సెట్ అవుతారు. సర్లే హాఫ్ బిర్యానీ కొని తృప్తిగా పెట్టి తిరిగి పంపిస్తా. అదేంట్రా హాఫ్ బిర్యానీ? మన కుర్రాళ్ళు ఫుల్ బిర్యానీ కొనిపెట్రోయ్. చావింటికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకుండా వస్తున్నావు. వెళ్ళి స్నానం చేసి రాపో. అనయ్య, నేను చావింటికి వెళ్ళాను. వచ్చే దారిలో సముద్రంలో మునిగి లేచాను. అలాగే కుమారింటికి వెళ్ళి చేపల పులుసు అన్నం తినే వస్తున్నా. వాడి కులమేంటి మన కులమేంటి? వాడింట్లో తినాలని గొప్పగా చెప్తున్నావు. అనయ్య, ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడకనయ్య. మనల్ని పాతకాలం మనుషులు అనుకుంటారు. తప్పనయ్య. ఎవర్రా తప్పు? ఎవరు తప్పు? అన్నయ్యనే తప్పంటావా? అనయ్య నేను చెప్పిరా. ఎవరు పాతకాల మనుషులు? కొత్తలో ఉన్న గొప్పతనం ఏంటి? అనయ్య ఓ మాట వరుసకు అన్నాను. మాట వరుసని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అది కాదు. ఆ సముద్రం 7 ఏళ్లుగా మనకి ఎన్ని తల్లపులు తెస్తున్నాడు. వాడింటి చావుకి ఎందుకురా వెళ్ళావు? అనయ్య, బాచి చావుకి మనము ఒక కారణమన్న పశ్చాత్తాపంతో అక్కడికి వెళ్ళొచ్చానన్నయ్య. బాబు ఒకసారి వంటగదికి వస్తావా? గ్యాస్ అయిపోయింది, సిలిండర్ మార్చాలి. ఎప్పుడు చూసినా అడ్డంగా వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. అయ్యా రామచంద్ర, ఆ కాలంలో నేను వ్యాపారం మొదలెట్టినప్పుడు కాకినాడలో బట్టే మొత్తం చేపలన్నింటినీ నాకే ఇవ్వాలని సముద్రం నాకు అండగా నుంచున్నాడయ్యా. అందువల్ల తమ్ముడు వెళ్ళి రావడంలో తప్పులేరయ్యా. ఏమిటి మీరు వాణ్ణి వెనకేసుకొస్తున్నారు? నువ్వు ఊరుకోవే. ఒరే, ఏ రోజైతే నువ్వు మీ అన్నల మాట వింటావో ఆ రోజే బాగుపడతావు. పిన్ని, మన రొయ్యల ఫామ్ చూసుకోవచ్చు, థియేటర్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూసుకోవచ్చు, వైజాగ్లో షిప్పింగ్ పనులు చూసుకోవచ్చు. ఇవన్నీ వదిలి పారేసి మన బస్ డిపోని ఒక బేవర్స్ అడ్డాగా మార్చాడు. బుద్ధుందారా? బుద్ధుందా నీకు? ఏంటన్నయ్య, ఏం చెప్పినా మాట వినడం లేదు? మన తల్లి కడుపున పుడితే మాట వింటాడు. సవితల్లి కొడుకు కదా, అందుకే అలా ఉన్నాడు. నాన్న కోసమే ఉపయోగపడుతున్నా. అరే వచ్చేసాడు. అన్నా రానా రానా, మన వాళ్ళంతా నీకోసం వెయిటింగ్.
అరే ఏంట్రా అందరూ మందు బాటలతో కూర్చున్నారు? నువ్వే కదా కొనిమ్మన్నా. రే నేనెప్పుడు అన్నాను? అన్నా మాట మార్చుకో. నేను అన్నదేమో హాఫ్ బిర్యానీ చాలని, నువ్వే ఫుల్ బిర్యానీ కొనిమ్మన్నావు. రే పండేది, నేను కొని మంది ఫుల్ బిర్యానీ రా. అన్నా బిర్యానీ మెక్కితే సైడ్ డిష్గా మందు కొట్టాలట, అదే ఇప్పుడు కల్చరట. నన్నేం చేయమంటావు? విజిటర్లు వెయిట్ నేనా ఎలా ఉన్నావు? శేఖరు అందరు బాగున్నారా? మీరు తాగాక మేము తాగాలని వెయిట్ చేస్తున్నాం. అయ్యో నేను తాగే మూడ్లో లేను, త్వరగా ఇంటికి వెళ్ళాలి. అన్నా పేకల దాకా తాగడం ఎందుకు? పేక తడిచే దాకా తాగు, కంపు పోగా ఇంటికి పోదాం. ఏంటి అంతేనంటావా? ఇవ్వు. ఏరా ఉంగరాలు ఎలా ఉన్నావురా? ఏదో ఉన్నానన్నా. ఎందుకురా డల్గా ఉన్నావు? ఆడి పిల్లవాడిని చెప్పుతో కొట్టి తరిమేసిందనా? పెళ్ళం కొట్టిందా? అవునన్నా. ఎందుకురా? ఏమిటండి ఈ పిల్లడు ఇంత మొరటుగా ప్రవర్తిస్తున్నాడు? రవి ఇలా ఉండటం వల్లనే వీళ్ళ ముగ్గురు జోలికి ఏ ఒక్కడూ రావటం లేదు. అన్న ఇలా పిండి పిసికే బాడీ పెంచేస్తున్నాడు. ఇదేం దారుణం అండి? ఓ మగాడి చేత పిండి పిసికిస్తూ ఆడవాళ్ళందరూ వేరే పనులు చూసుకుంటున్నారేంటి? ఏమయ్యా ఎక్కడైనా పరోటా పిండి లేడీస్ పిసికారా? పరోటా మాస్టర్ అని పిలుస్తారు, పరోటా టీచర్ అని పిలుస్తారా? ఇక్కడ అన్న పరోటా మాస్టర్. ఇదిగోండమ్మా ఏంటయ్యా ఫోటోలు. అది ఎప్పుడు రవిబాబే కదా పిండి పిసుకుతాడు. తనతో పాటు పిసుకడానికి ఒక అమ్మాయిని చూడమని చెప్పాను. తనని కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఈ అమ్మాయి ఏంటమ్మా అదే? నాకు జుట్టు మచ్చినట్టుగా ఉంది. ఏమే అన్ని పొరోటాలు తినేస్తుంది, మనకి మిగలవు. వద్దు. ఈ అమ్మాయి అయ్యయ్యో సెల్ఫీ పేరుతో తాడు లేకుండానే ఊరేసుకున్నట్టుగా ఉంది. రిజెక్టెడ్. ఈ అమ్మాయి ఇప్పుడు నా కాలేజ్ సీనియర్ అక్క. అవునా? దుప్పట్టా వేసుకుందంటే పద్ధతి గల పిల్ల అయి ఉండాలి. ఈ అమ్మాయి మీ ఇంటికి వర్కౌట్ అవ్వదు. ఏం బ్రోకర్? ఒరే తను క్రిస్టియన్ పిల్లరా, అప్పాలే కాలుస్తుంది, పొరోటా లాంటివి కాల్చదు. ఎందుకురా ఫోటో చూపించు? క్రైస్తవ పిల్లని చెప్తున్నారు, మరి బొట్టు పువ్వులు పెట్టుకుందేమిటి? వీళ్ళు ఆర్సీ క్రిస్టియన్లు, మనలాగే పువ్వులు బొట్టు పెట్టుకుంటారు, కానీ వీళ్ళు మన కులం కాదు. పిండి పిసకడానికి ఎందుకు హిందూ క్రిస్టియనా? వాళ్ళ కేసు అయితే మనకి 7 కొండలు, వాళ్ళకి మరియమ్మ అయితే మనకి మంచాలమ్మ, వాళ్ళకి ఆంటోనీ అంటే మనకి అయ్యప్ప స్వామి. కానీ మనం అంతా మనుషుమే. ఆ తెలుగు సంఖలో బ్యాగ్ ఒకటి. వదినా ఈ పిండి పిసికే హక్కుని ఎవరి కోసం వదులుకోను. ఇద్దరు పిసికితే పిండి సమపాలనలో ఉండదు, జీవితం నరకం. చూసుకోండి. వచ్చినందుకు 1000 రూపాయలు గిట్టే. బ్రోక్స్ నాకు కూడా పిండి పిసికేలా ఒక అమ్మాయిని చూడవా? సెటిల్ అయిపోతా. నీ డీటెయిల్స్ ఇవ్వు. అడుక్కో. నీ కులం ఏంటి? తెలీదు. మతం తెలీదు. నీ సొంత ఊరు తెలీదు. నీ కులదైవం తెలీదు. అమ్మా నాన్నలో తెలీదయ్యా. కనీసం నీ పేరైనా తెలుసా? తెలీదు, కానీ జిమ్మి అని పేరు పెట్టుకు తిరుగుతున్నా. ఏంట్రా కుక్క పేరు పెట్టుకున్నావు? చెప్తా. ఊహ తెలియని వయసులో ఆకలితో రాజమండ్రి బస్ స్టాండ్ లో కూర్చొనున్నా. ఒకడు బన్ ఇసిరి పారేశాడు. వేసిన బన్ నాకే అనుకుని ఎగిరి దూకా. పక్కనున్న కుక్క దానికే ఆ బన్ అనుకుని అద్దూకింది. ఇద్దరి మధ్య భయంకరమైన వారం. ఎవరు గెలిచారా? నేనే గెలిచాను. మరి ఆ కుక్క చచ్చిపోయింది. ఓరి దుర్మార్గుడా, ఒక బన్ను కోసం విశ్వాసం ఉన్న కుక్కని చంపేసావు కదరా నరకాసురుడా. చేసిన పాపానికి ఆ కుక్క పేరు నేను పెట్టుకుని తిరుగుతున్నా. బ్లూ క్రాస్ కూడా అప్పుడప్పుడు చందాలు ఇస్తున్నా. అక్కడే అయ్యగారు కంటపడ్డా, ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ ఇల్లే నాకు సర్వస్వం. ఒరే జిమ్మి, నువ్వు ఎవరూ లేని డమ్మి, నీకు చూస్తాను ఒక అందమైన అమ్మి. నీ పాకెట్ నుంచి 1000 డొమ్మి. ఓ మై బాయ్. బాబు ఒక నిమిషం. వదినా కాలేజీలో మన పాపకి ఒక అబ్బాయి కార్డు తీసుకొచ్చి ఇచ్చాడట. సీనియర్ స్టూడెంట్ అని తను భయపడి తీసేసుకుంది. లోపల చూస్తే ఐ లవ్ యూ అని ఉంది. జాంపేటలో ఎక్కాడు. ఎవడ్రా అడ్డంగా వచ్చింది? ఎవడ్రా అది? రమణ నమస్కారం. లోపలికి రండి. అంతా నీ ఇంటికి విందుగా వచ్చా. లోపల ఒకటి ఫుల్ మిల్స్ పెట్టాలా? కిందకి ఎరా ఇక్కడ ఎవరు? జోసెఫ్ కాలేజ్ రహీము, కిందకి దిగరా. రహీము దేవి వాళ్ళ బాబాయ్ రా. ఇలా మంచిగా చెప్తే వినరు. బండిలో ఉన్న కింద దిగండి. నిన్నే కొట్టడానికి వచ్చారా? కొట్టడానికి వచ్చారా? అవునక్క. రవి వీడే ఆ రహీము. నీ అయ్యో పరోటా టీచరు. ఎందుకని వాడిని కొట్టడానికి వచ్చారు? ఆడిని కొట్టకుండా ఒళ్ళో పడుకోబెట్టి ముద్దెట్టుకోమంటారా? జిమ్మి ఏంటనా? ఊరు తగ్గించు. అందరినీ బస్ ఎక్కమనంట్రా. ఎక్కమన్నారుగా, ఎక్కండి. పోండ్రా లోపలికి. రేమని బండి తీరా. అన్నా పిండే వచ్చి పెన మీద పడుతుంటే మంచిగా కాలుస్తావనుకుంటే మెత్తబడిపోయావేంటి? ఎరా తన్ని చూసాక నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపిస్తోంది.
మనంటి పిల్లకి వాడివ్వడంలో తప్పే ఉంది, దీన్ని వేరేలా డీల్ చేయాలరా. రైట్ రైట్. అక్క ఆ రౌడీ గ్రూప్ మళ్ళీ వచ్చి రహీంని క్యాంటీన్కి ఎత్తుకెళ్ళిపోయారు. చూసావా రేయ్ ఎంతసేపు రా టీనే చూస్తూ కూర్చుంటా? తాగరా. వద్దన్నా. తాగరా. ఆడపిల్లని చూడడం, లవ్ చేయడం, లెటర్ ఇవ్వడం ఇదేది తప్పు కాదు. ఎందుకంటే నీకు సపోర్ట్ చేస్తూ బస్సులో నేను వెనకేసుకొచ్చిందే ఓ శివంగి. దాన్ని చూడగానే నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపిస్తే చిన్న పిల్లాడివి నీకనిపించదా? ఏరా నీకు అనిపిస్తుందా? నేను నా బస్ ఫుట్ బోర్డ్ మీదే పిండి ఆరేసేవాడిని, కానీ ఈ టికెట్ ఆ టికెట్ను చూసి వికెట్ అయిపోయింది, అందుకే వదిలిపెడుతున్నా అన్న నీ డైలాగ్. ఎప్పుడు ఓ పిల్ల నువ్వు ఇచ్చిన లెటర్ని తన తల్లికి చూపించిందో నువ్వంటే ఆ పిల్లకి నచ్చలేదని అర్థం. ఆ తర్వాత తన నీడను కూడా చూడకూడదు. ఇప్పటి నుంచి తన్ని ఎలా చూడాలి? ఫ్రెండ్ లాగా. నేను ఒప్పుకోను. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ గద్దలు ఎగరేసుకుపోదాం అనుకున్నావా? ఈ రోజు నుంచి నీకు తన పెద్దక్క. ఏవక్క? పెద్దక్క.